రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంపీసీ సమావేశ ఫలితాలు వెల్లడయ్యాయి. సెప్టెంబర్ 29న ప్రారంభమైన సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను వివరిస్తూ ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ఈసారి రెపో రేటుపై కీలక ప్రకటన చేశారు. రెపో రేటులో ఎలాంటి మార్పు చేయలేదని తెలిపారు. రెపో రేటు 5.5% యథాతథం ఉంచినట్లు వెల్లడించారు. వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచినట్లు ఆర్బీఐ తెలిపింది. రుణ ఈఎంఐపై ఎటువంటి ప్రభావం ఉండదని పేర్కొన్నారు. ఆగస్టు తర్వాత అక్టోబర్లో వడ్డీ రేట్లు 5.5% వద్ద మారకుండా ఉన్నాయి. గతంలో ఈ సంవత్సరం రెపో రేటును 3 సార్లు తగ్గించారు. మొత్తం 100 బేసిస్ పాయింట్లు. అయితే ఆర్బీఐ భారత ఆర్థిక వ్యవస్థకు శుభవార్త అందించింది. జీడీపీ వృద్ధి అంచనాను 6.8%కి పెంచింది. ఎంపీసీ సమావేశ ఫలితాలను ప్రకటిస్తూ ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా భారత ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందని, మొదటి త్రైమాసికంలో అద్భుతమైన జీడీపీ వృద్ధిని సాధించిందని ఆయన పేర్కొన్నారు. రెపో రేటును స్థిరంగా ఉంచడంతో పాటు కేంద్ర బ్యాంకు ఎస్డీఎఫ్ రేటును 5.25% వద్ద, ఎంఎస్ఎఫ్ రేటును 5.75% వద్ద కొనసాగించింది. ఎంపీసీలోని 6 సభ్యులందరూ రెపో రేటును మార్చకుండా ఉంచడానికి అంగీకరించారని ఆయన పేర్కొన్నారు. ఫైనాన్షియల్ ఇయర్ 26 సంవత్సరానికి జీడీపీ వృద్ధి అంచనాను మునుపటి 6.5% నుండి 6.8%కి పెంచినట్లు కేంద్ర బ్యాంకు గవర్నర్ పేర్కొన్నారు. రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించాలని భావించారు. కానీ ఆర్బీఐ స్థిరంగా ఉంచింది. 2025లో సెంట్రల్ బ్యాంక్ రేటు తగ్గించడం ఇది 4వది. దీనికి ముందు రెపో రేటును 3 సార్లు తగ్గించారు. ఫిబ్రవరి, ఏప్రిల్, జూన్ సమావేశాలలో దీనిని 100 బేసిస్ పాయింట్లు తగ్గించి 6.50% నుండి 5.50%కి తగ్గించారు.